అజ్ఞాతం వీడిన 42 మంది మావోయిస్టులు. ఇది ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా? మావోయిస్టులకు సంబంధించి ఒక కీలక సమాచారం నిన్న జరిగింది. ఒకేసారి 42 మంది మావోయిస్టులు నిన్న పోలీసుల ఎదుట లొంగిపోయారు. మరి తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారిందా ఈ 42 మంది లొంగుబాటుతో అని ఒకసారి చూస్తే అందులో 11 మంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మావోయిస్టులు ఉన్నారు. దానిలో స్టేట్ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. 36 ఆయుధాలు హ్యాండ్ ఓవర్ చేసిరు పోలీస్ వారికి. అట్లాగే 800 గ్రాముల బంగారాన్ని కూడా అప్పజెప్పిర్రు. అంతేకాదు మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిందని డీజీపీ చెప్తున్నప్పటికీ ఇంకా లొంగిపోవలసిన వారు ఉన్నారు. అఫీషియల్గా మావోయిస్టులు 5-6 మందే ఉన్నారు ఇంకా అని డీజీపీ చెప్తుంటే అన్అఫీషియల్గా 30-35 మంది వరకు ఇంకా అజ్ఞాతంలోనే మావోయిస్టులు ఉన్నట్టు నిఘా వర్గాలు ఒక అంచనాకు వచ్చినాయి. ఇక్కడ మావోయిస్టులలో పోయిన వారి ఆచూకీ ఇంతవరకు తెలియలేదు కాబట్టి వారు లొంగిపోని కిందన వస్తుంది. కాబట్టి ఇక్కడ తెలంగాణ మావోయిస్టు రహితంగా మారలేదు అనేటువంటిది మనకు విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే గణపతితో సహా మాజీ కేంద్ర కమిటీ కార్యదర్శి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, ఆయనతో సహా ఇంకా కేవలం 5 జనజీవన స్రవంతిలో కలిస్తే తెలంగాణ మొత్తం మావోయిస్టులు లేని రాష్ట్రంగా అవుతుందనేటువంటిది డీజీపీ చెప్తున్నటువంటి మాట. ఒకసారి డెప్త్గా దీని మీద మీ ముందుకు తీసుకొస్తే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పిఎల్జిఏ బెటాలియన్కి సంబంధించినటువంటి మడావి హిడ్మా ఎవరైతే మారడిమిల్లి ఎన్కౌంటర్లో చనిపోయిండో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు బెటాలియన్ 2కు కమాండర్గా పనిచేసినటువంటి మడావి హిడ్మా, ఆయన బెటాలియన్కు సంబంధించినటువంటి మావోయిస్టులు నిన్న 42 మంది లొంగిపోయారు. వీరిలో 3 ములుగు జిల్లాకు సంబంధించినటువంటి కుంజం ఇడ్మాల్ ఇలియాస్ మహేందర్ సహా తెలంగాణ స్టేట్ కమిటీకి చెందిన 11 మంది మావోయిస్టులు ఉన్నారు. కుంజం ఇడ్మాల్ గతంలో ఆయన ఒక మీడియా ప్రతినిధితో ఫోన్ ఇన్లో మాట్లాడుతూ మావోయిజం అంతం కాలేదు, మావోయిస్టులు మేము బ్రతికే ఉన్నాం, లొంగిపోతే ఇల్లిస్తే అది పూట గడవదు, వ్యవసాయ భూములు కూడా ఇవ్వాలి, లేదంటే మేము మావోయిస్టులను కొనసాగుతాం అని చెప్పినటువంటి కుంజం ఇడ్మాల్ కూడా నిన్న లొంగిపోయిండు. 5 AK-47లు అట్లాగే 5 SLR 4 ఇన్సాన్స్ రైఫిల్స్ సహా 36 ఆయుధాలను నిన్న పోలీసుల ఎదుట వాళ్ళు అందజేసిర్రు. 2 హ్యాండ్ గ్రెనేడ్లు అట్లాగే 800 గ్రాముల గోల్డ్ బిస్కెట్స్ ఇవన్నీ కూడా పోలీసులకు అప్పగించారు లొంగిపోయినటువంటి మావోయిస్టులు. వీరి లొంగుబాటుతో మావోయిస్ట్ పార్టీ తెలంగాణ స్టేట్ కమిటీ మొత్తం కనుమరుగైందని, తెలంగాణలో ఇప్పుడు పూర్తి స్థాయిలో మావోయిస్టు రహిత రాష్ట్రంగా అవతరించిందని తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి చెబుతుంటే మరి ఇంకా 5 లొంగిపోవాల్సిందేనని ఆయనే చెబుతున్నాడు. గణపతి లొంగిపోలేదు, ఇంకా 5 ఉన్నారు, వాళ్ళంతా కూడా లొంగిపోవాలని చెప్తున్నాడు. ఒకవైపు మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఆవిర్భవించింది అని చెప్తున్నాడు. మరి నిజంగా మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఆవిర్భవిస్తే ఒక్క మావోయిస్టు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉండకూడదు, అది మావోయిస్టు రహిత తెలంగాణ అవుతుంది. ఒక్కరు బ్రతుకున్నా కూడా మావోయిస్టు రహిత తెలంగాణ ఎట్లా అవుతుంది అనేటువంటిది డీజీపీ ఒక్కసారి దాన్ని పునర్సమీక్షించుకోవాలనేటువంటిది అందరూ అభిప్రాయపడుతున్నారు. అట్లాగే ఈ మేరకు ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్, ఎస్ఐబి చీఫ్ సుమతి సహా పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. ఆ మీడియా సమావేశంలోనే 42 మంది లొంగిపోయారు. లొంగిపోయినటువంటి కుంజం ఇడ్మాల్ అలియాస్ మహేందర్కి 4 లక్షల రివార్డు, మిగతా 41 మందికి ఒక్కొక్కరికి 25,000 చొప్పున మొత్తం 1.93 కోట్లు నిన్న రివార్డులు వాళ్ళకి వెంటనే లొంగిపోగానే అందజేసిర్రు. మొత్తం ఈ 2 ఏళ్ల కాలంలో ఆపరేషన్ ఖగారు చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు 761 మంది మావోయిస్టులు లొంగిపోయారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించినటువంటి 42 మంది లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ మ్యాజిక్ వెపన్స్ తో అత్యంత కీలకమైనటువంటి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పిఎల్జిఏ పూర్తిగా కనుమరుగైందనేటువంటిది డీజీపీ వాదిస్తున్నాడు. ఇంకా అజ్ఞాతంలో ఉన్న గణపతి సహా 5 తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి మావోయిస్టులు లొంగిపోతే ఆ లొంగిపోయిన అగ్రనేతలు
పార్టీ కేడర్కు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాం. తెలంగాణలో గత 2 ఏళ్లలో 761 మంది మొత్తం లొంగిపోయినారు. ఇందులో దేవుజీ సహా ఈ ఏడాది మొత్తం 205 మంది ఈ జనజీవన స్రవంతిలో కలిసిర్రు అనేటువంటిది డీజీపీ ప్రకటించిండు. మరి గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు, గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు, కానీ అడవులలో లేడు. జనజీవన స్రవంతిలో ఎక్కడో వేరే పట్టణాలలో ఆయన మఫ్టీలో ఉన్నాడు అనేటువంటిది డీజీపీ చెబుతున్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తే అడవుల్లో దాదాపు ఈ గణపతి లేడు. గణపతితో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పస్నూరి నరహరి, అట్లాగే జోడే రత్నబాయి, గణపతి భార్య అనుకుంటా, జోడే రత్నబాయి, వార్తా శేఖర్, రంగబోయిన భాగ్య, వీళ్ళంతా కూడా ఇంకా బ్రతికే ఉన్నారు, మావోయిస్టులనే ఉన్నారు. వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మావోయిస్టు కీలక నాయకులు, వీళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు. కాబట్టి మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఎట్లవుతుంది అనేటువంటిది పునర్సమీక్షించుకోవాలి పోలీసు అధికారులు. అయితే వీరంతా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో లేనప్పటికీ ఇతర రాష్ట్రాల్లో సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీ సభ్యులుగా పనిచేస్తున్నారు. లొంగిపోతే పునరావాసం కింద అన్ని సౌకర్యాలు కల్పిస్తారనేటువంటిది డీజీపీ చెబుతుండు. మరి లొంగిపోయినటువంటి మావోయిస్టులకు ఇంతవరకు ఏం చేసిర్రు, వాళ్ళకు పునరావాసం కింద ఏమేమి ఇచ్చిర్రో ఇంతవరకు ఏ పోలీస్ అధికారి, ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు చెప్పలేదు. లొంగిపోయిన వారి జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయి, పోలీసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినటువంటి ఈ నగరాల వాళ్ళకు అందినయా, వాళ్ళ సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఇన్ని రోజులు ఉద్యమంలో పనిచేసిన వారు ఇప్పుడు వాళ్ళకు ఆసరాగా, అంటే వాళ్ళు బ్రతకడానికి నెలకు ఇంత ఆసరాగా అమౌంట్ రాలేనటువంటి పరిస్థితి, వాళ్ళు ఏం చేయాలో తెలియలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇట్లా అంటే లొంగిపోమని చెప్తున్నారు. లొంగిపోయిన తర్వాత వాళ్ళకి ఎట్లాంటి పునరావాస కార్యక్రమాలు కల్పిస్తున్నారో ఒక్కసారి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా రాష్ట్ర ప్రభుత్వాల మీద, పోలీసుల మీద ఉన్నది. అయితే లొంగిపోయిన వారికి హెల్త్ కార్డులు ఇస్తున్నాం అనేటువంటిది ఒక వైపు చెప్తున్నారు. హెల్త్ కార్డులు మరి ప్రైవేట్ హాస్పిటల్లో, యశోద, పెద్ద పెద్ద అట్లాంటి ఆసుపత్రుల్లో ఈ హెల్త్ కార్డులు పనిచేస్తాయా, లేదా తీసుకుపోయే గవర్నమెంట్ ఆసుపత్రుల్లో చూపిస్తారా అనేటువంటిది కూడా ఇంకా పూర్తి క్లారిటీ లేదు. లొంగిపోయిన మావోయిస్టులందరికీ హెల్త్ కార్డులు ఇస్తామని డీజీపీ చెబుతుండు. ఇందుకు సంబంధించిన జీవోను సీఎం రేవంత్ రెడ్డి 2-3 రోజుల్లో విడుదల చేస్తారని, హెల్త్ కార్డులకు ఎలాంటి పరిమితి లేదు, నిమ్స్ సహా ఎంపిక చేసిన హాస్పిటల్లో వైద్య సహాయం అందిస్తారట. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, చాలా మంది మావోయిస్టులు లొంగిపోయినప్పటికీ వారికి పూర్తి స్థాయిలో ఇంకా వైద్యం అందడం లేదు. అడవులలో సరైనటువంటి ఆహారం, సరైనటువంటి వసతులు, తాగడానికి సరైనటువంటి నీరు దొరకక కిడ్నీల సమస్యలు, అనేక రకాల హెల్త్ సమస్యలతో బాధపడుతున్నారు. ఇప్పటి వరకు లొంగిపోయినటువంటి 761 మంది 2 సంవత్సరాలు లొంగిపోతే ఎంతమందికి సరైనటువంటి వైద్యం అందించి వాళ్ళు రికవరీ అయ్యే విధంగా ప్రభుత్వాలు చూసినే ఒకసారి సమీక్షించుకోవాలి. వాళ్ళకి ఎంతవరకు వైద్య సహాయాలు అందించిన ప్రభుత్వాలు, పోలీసులు అనేటువంటిది కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఇటీవల లొంగిపోయిన అగ్రనేతలు ఇంకా పోలీస్ కస్టడీలోనే ఉండడంపై మీడియా అడిగిన ప్రశ్నలకు డీజీపీ స్పందించారు. తమ దగ్గర ఎవరు లేరని, ఎవరి స్వస్థలకు వాళ్ళు వెళ్లారని, అలాగే తాము లొంగిపోలేదని మావోయిస్టులు చెప్పిన మాటలు గుర్తు చేయగా, టాప్ కేడర్ నేతలు కాబట్టి లొంగిపోలేదని చెప్పారేమో. అంటే ఈ దేవుజీ, తిరుపతి దేవుజీ, అట్లాగే బడే చొక్కారావు, అట్లాగే సంగ్రామ్, మల్ల రాజిరెడ్డి, వీళ్ళందరూ కూడా మేము లొంగిపోలేదు, వెళ్తున్న క్రమంలో ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్తున్న క్రమంలో పోలీసులకు దొరికిపోయాం, వాళ్ళు లొంగుబాటుగా చూపెట్టిరని చెప్పేసి దేవుజీ లాంటి వాళ్ళు మీడియా ముందు చెప్పారు. ఇప్పుడు దాన్ని ఖండిస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఏమంటున్నాడు, వాళ్ళు కేంద్ర స్థాయి అగ్రనేతలు కాబట్టి అట్లా చెప్పకూడదేమో, ఇట్లా చెప్తున్నారనేది దాన్ని డీజీపీ శివధర్ రెడ్డి కవర్ చేస్తున్నాడు. మరి నిజంగా వాళ్ళు లొంగిపోయారా లేదా పోలీసులకు పట్టుబడ్డారా అనేటువంటిది ఇంకా పూర్తి స్థాయిలో జనాలకు క్లారిటీ లేదు. కనీసం పోలీసులకు, మావోయిస్టులకైనా క్లారిటీ ఉందంటే వాళ్ళకు కూడా క్లారిటీ ఉందో లేదో తెలియలేనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ అరెస్ట్ చేస్తే జైల్లో ఉంటారు కదా, ఏదేమైనా సీఎం రేవంత్ పిలుపు మేరకు అజ్ఞాతం వీడిన మావోయిస్టులకు అండగా ఉంటున్నాం అని డీజీపీ వెల్లడించారు. అరెస్ట్ చేస్తే వాళ్ళు లొంగిపోకపోతే, అరెస్ట్ చేస్తే జైల్లో ఉంటారు. అరెస్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళు లొంగిపోయారు, సరెండర్ అయ్యారు. వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పిస్తున్నాం, పునరావాసం కింద అనేక సదుపాయాలు కల్పిస్తున్నాం, వాళ్ళకి కొంత రివార్డు కూడా ఇస్తున్నాం. కాబట్టి లొంగిపోయిన మావోయిస్టులకే ఇస్తాం
అరెస్ట్ అయినటువంటి మావోయిస్టులకు మేమెందుకు ఇస్తామనేటువంటిది డీజీపీ వాదన. ఏదేమైనా మావోయిస్టులు వివిధ ప్రాంతాల్లో పాతిపెట్టినటువంటి బాంబుల వెలికితీతలో మాజీలు ప్రస్తుత పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సహాయం తీసుకుంటామని చెప్పాడు. ఇది మొత్తం మీద ఇక్కడ 42 మంది ఆ రాష్ట్రంలో నిన్న లొంగిపోయారు. 761 మంది 2 సంవత్సరాల కాలంలో మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రంలో లొంగిపోయారు. ఇక మిగిలింది 5 మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. మరి వాళ్ళు లొంగిపోతారా, తుదకంట కొట్లాడతారా మావోయిజాన్ని బ్రతికించడానికి వేచి చూడాల్సి.